హాయ్ ఫ్రెండ్స్, మనము తెలంగాణ రాష్ట్రంలో 2017 సంవత్సరంలో జరిగినటువంటి ఏడబ్ల్యూఈ పరీక్షలు అడిగినటువంటి పాలిటీ ప్రశ్నలను మనం ఇక్కడ స్టడీ చేస్తా ఉన్నాం. మరి ఈ పరీక్షలో మనకి వచ్చినటువంటి మొట్టమొదటి పాలిటీ ప్రశ్న ఏంటంటే, మండల కమిషన్ ప్రకారము ఈ క్రింద తెలిపిన వాటిలో ఏది ఇతర వెనుకబడిన తరగతుల నిర్ధారణకు ప్రమాణము కాదు అంటున్నాడు. అంటే వెనుకబడినటువంటి తరగతుల వారిని నిర్ధారించాలి అంటే కొన్ని ప్రమాణాలు అనేటటువంటివి ఉంటాయట. ఆ ప్రమాణాలలో ఏ ప్రమాణం అనేది ఏంది, ఇక్కడ ఇతర వెనుకబడినటువంటి తరగతులను నిర్ధారించడానికి ప్రమాణం అనేటటువంటిది కాదు అంటున్నాడు ఇక్కడ మనకి. మరి ఏది కాదు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం స్టడీ చేస్తుండాలి. అర్థమైందమ్మా? ఏది కాదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం స్టడీ చేస్తుండాలి. మరి ఇక్కడ ఇతరుల పరిగణలో సాంఘిక వెనుకబాటుతనము అని అంటున్నాడు. అంటే నిర్ధారణకు ప్రమాణము కాదు అంటున్నాడు. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. ఇతరుల పరిగణనలో సాంఘిక వెనుకబాటుతనం అంటున్నాడు. జీవనోపాధికి ప్రధానంగా శారీరక శ్రమపై ఆధారపడము అని అంటున్నాడు. రాష్ట్ర సగటు కంటే మహిళల ఉపాధి భాగస్వామ్యం 25% కన్నా, ఇక్కడ మనకి అన్న కాదమ్మా, ఇక్కడ మనకి 25% కన్నా, 25% కన్నా, అర్థమైందమ్మా? 25% కన్నా, ఓకే, ఇది కరెక్టే. 25% కన్నా అర్థమైందా? ఎక్కువగా ఉండటం అంటున్నాడు. అంటరానితనము మనకేంటంటే ఆ కలంకానికి గురి కావడం లేదా ప్రభావితము అవటము అని అంటున్నాడు. ప్రమాణము కానిది ఏదంటాము మనకి బీసీలకు సంబంధించి అంటరానితనము మరియు దానికి ఒక కలంకానికి గురి కావటము లేదా ప్రభావితము అవటము అనేటువంటిది, ప్రభావితము అవడం అనేటటువంటిది దీన్ని బేస్ చేసుకొని, అంటరానితనాన్ని బేస్ చేసుకొని, లేకపోతే ఆ అంటరానితనానికి ప్రభావితం అయ్యేటటువంటి స్థితిగతులను బేస్ చేసుకొని ఇక్కడ మనకేంది, వారిని వెనకబడినటువంటి తరగతులుగా నిర్ధారించడానికి ఇది ప్రమాణం అనేటటువంటిది కాదు. ఇవన్నీ కూడా ప్రమాణమే. ఇతరులతో పోల్చుకున్నప్పుడు సాంఘిక వెనుకబాటుతనం అనేది ఇది రైటే. జీవనోపాధికి ప్రధానంగా శారీరక శ్రమపై ఆధారపడడం అనేటువంటిది కూడా రైటే. రాష్ట్ర సగటు కంటే మహిళల జీవన ఉపాధి భాగస్వామ్యం 25% కంటే ఎక్కువగా ఉండటం అనేది కూడా ఇది రైటే. కానీ ఇక్కడ మనం ప్రమాణము కానిది ఏదని అడిగాడు. కానిది ఏది అడిగింది కాబట్టి ఇక్కడ మనకి డి దగ్గర పేర్కొన్నాడు కదా, అంటరానితనానికి గురి కావడము లేకపోతే దానికి ప్రభావితం అవ్వడం అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని వారిని బీసీలుగా వెనుకబడినటువంటి తరగతులుగా నిర్ధారించడం అనేటువంటిది సాధ్యము కాదు. కాబట్టి ఆన్సర్ ఏంది ఇక్కడ మనకి? ప్రభావితము ప్రమాణం కానటువంటి అంశంలో ఏది ఇక్కడ మనకి డి దగ్గర పేర్కొనబడినటువంటి అంశం అనేది కాదు అన్న అంశాన్ని గమనించండి. నెక్స్ట్, షెడ్యూల్డ్ తెగలు ఇతర అటవీ నివాసితుల హక్కుల గుర్తింపు చట్టం 2006 ప్రకారం సమూహ లేదా వ్యక్తిగత లేక రెండింటిని హక్కుల యొక్క స్వభావం దాని యొక్క పరిధిని నిర్ణయించే ప్రక్రియను మొదలు పెట్టడానికి ఎవరికి అధికారం అనేటటువంటిది ఉంది అంటున్నాడు ఇక్కడ మనకి. ఈ క్రింది వారిలో ఎవరికి అధికారం ఉంది? షెడ్యూల్ తెగలు ఇతర అటవీ నివాసితుల హక్కుల గుర్తింపు చట్టం ప్రకారం. ఎప్పుడు చట్టం ప్రకారం? అది 2006 ప్రకారం సమూహ లేదా వ్యక్తిగత లేదా రెండింటిని అటవీ హక్కుల స్వభావ పరిధిని నిర్ణయించే ప్రక్రియ మొదలు పెట్టడానికి ఎవరికి అధికారం అనేది కలదు అంటున్నాడు ఇక్కడ. రాష్ట్ర అటవీ శాఖకు అధికారం అనేది ఉందా? జిల్లా కలెక్టర్ గారికి అధికారం ఉందా? ఎంఆర్ఓ గారికి అధికారం ఉందా? గ్రామ సభకు అధికారం అనేటటువంటిది ఉందా అంటే మనము ఏ రాజ్యాంగ సవరణ చదివితే అర్థమవుతుంది మొత్తానికి 73వ రాజ్యాంగ సవరణ ఉందా లేదా మనకి? ఈ 73వ రాజ్యాంగ సవరణ ఎక్కడున్నాయన్నీ మొత్తం మనకి అంశాలు 11వ షెడ్యూల్లో రాయబడ్డాయి. అర్థమైందమ్మా? ఇక్కడ చూస్తే ఒకటి నంబర్ 1 ఇక్కడ కూడా అంశం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ ఇంకెక్కడ కనిపిస్తూ ఉంటుంది అంటే మనకి 5వ షెడ్యూల్ అనేది ఒకటి ఉంది మనకి. ఈ 5వ షెడ్యూల్ని చదివినా లేదా 6వ షెడ్యూల్ అనేది ఏదైతే ఉందో దీన్ని చదివినా కూడా
ఎవరికి అధికారం అనేటటువంటిది ఉంది అన్న విషయం అనేది అర్థమవుతా ఉంటుంది. మరి ఇక్కడ మనకి ఈ హక్కుల యొక్క నివాసితుల యొక్క హక్కుల గుర్తింపు చట్టం 2006 ప్రకారము అధికారం అనేది ఎవరికి ఇవ్వడం అనేది జరిగింది అంటే మొట్టమొదటిసారిగా గ్రామ సభకు ఇవ్వడం అనేది జరిగింది. అంటే అక్కడ షెడ్యూల్ తెగలు నివసించేటటువంటి గ్రామ సభ నిర్ధారించాలి అన్నది ఇక్కడ సరైనటువంటి సమాధానం. కాబట్టి ఆన్సర్ ఏంది ఇక్కడ మనకి డి అనేది సమాధానము అవుతుంది. నెక్స్ట్ 3వ ప్రశ్న చూస్తున్నాం. ఈ క్రింది వారిలో ఎవరు రాష్ట్రపతి అభిష్టం మేరకు పదవిలో కొనసాగుతారు అంటున్నాడు. ఇక్కడ మనకి ఎవరు రాష్ట్రపతి యొక్క అభిష్టం మేరకు పదవిలో కొనసాగుతారు అంటే మనకి ఏందన్నట్టు ఇక్కడ మనకి రాష్ట్రపతి విశ్వాసం అనుకోండి. ఇక్కడ మనకి రాష్ట్రపతి విశ్వాసం అంటున్నాడు. ఇక్కడ మనకి రాష్ట్రపతి గారి యొక్క విశ్వాసం ప్రకారము పదవిలో కొనసాగేది ఎవరు అంటున్నాడు. ఇక్కడ మనకి రాష్ట్ర గవర్నరా, లోక్సభ స్పీకరా, రాజ్యసభ చైర్మనా, ఉపరాష్ట్రపతి. ఇక్కడ మనం చూసుకుంటే ఉపరాష్ట్రపతి గారు కాదు, రాజ్యసభ చైర్మన్ కాదు. ఈ ఇద్దరి దగ్గర మీకు కన్ఫ్యూజన్ అయితే ఉంటది. రాజ్యసభ చైర్మన్ అన్నా ఉపరాష్ట్రపతి అన్నా రాజ్యసభ చైర్మన్, ఇది రెండు కాదు. ఇక్కడ లోక్సభ స్పీకర్ అనేది కూడా కాదు. కాబట్టి ఇంకా ఎవరు ఆన్సర్ అవుతుంది మనకి ఇక్కడ రాష్ట్ర గవర్నర్ అవుతుంది. ఎందుకు అనంటే ఈ గవర్నర్ గారిని నియమించే అధికారం గుర్తుంచుకోండి. ఇక్కడ మనకి నియమించే అధికారం, ఈ నియమించే అధికారం అనేటటువంటిది ఎవరికి ఉంటదని అంటే మనకి ఇక్కడ రాష్ట్రపతి గారికి ఉంటది. ఈ విధంగా రాష్ట్రపతి గారి చేత నియామకమైనటువంటి ఈ గవర్నరు ఎవరి విశ్వాసం ప్రకారము ఎవరి యొక్క అభిష్టం మేరకు పదవిలో కొనసాగుతూ ఉంటాడంటే రాష్ట్రపతి గారి యొక్క అభిష్టం మేరకు కొనసాగుతూ ఉంటాడు. అందుకే దానికి పదవి కాలం అనేది ఉండదు. సాధారణంగా మనము గవర్నర్ గారి యొక్క పదవి కాలం 5 సంవత్సరాలు అనుకుంటాం, కానీ అక్కడ నోట్ అని ఉంటది, రాష్ట్రపతి గారి విశ్వాసం మేరకు పదవిలో కొనసాగుతారు అని ఉంటది అక్కడ మనకి. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించాల్సిందే. కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటంటే ఏ అనేటటువంటిది సరి అయినటువంటి సమాధానం. 4వ క్వశ్చన్ చూస్తున్నాం. సైన్యంపై పరిపాలన, కార్యాచరణ సంబంధ నియంత్రణను కొనసాగించేది ఈ క్రింది వారిలో ఎవరు అంటున్నాడు. ఇక్కడ మనకి సైన్యం పైన అంటే సైన్యం పైన అధికారాన్ని కొనసాగించేది ఎవరు అంటున్నాడు. ఈ సైన్యం పైన కార్యాచరణ అంటే కార్యనిర్వహణ అధికారాలు కానీ పరిపాలన అధికారాలు కానీ ఎవరికి అధికారం అనేది ఉంటది, ఎవరి సైన్యాన్ని నియంత్రిస్తారు అని అంటా ఉన్నాడు ఇక్కడ మనకి. కాబట్టి ఇక్కడ ఆన్సర్ అనేది మనం ఒకవేళ ఖచ్చితంగా గమనించినట్లయితే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరి ఆధ్వర్యంలో ఉంటది, మరి రాష్ట్రపతి గారి ఆధ్వర్యంలోనా, రాజకీయ వ్యవహారాల కేబినెటా, లేకపోతే రక్షణ శాఖ మంత్రి, ఎవరు కాదా. ఇక్కడ మనము ఈ విషయాన్ని ఇక్కడ మనం గమనించాలంటే మన భారత రాజ్యాంగంలో ఏముందనంటే గుర్తుంచుకోండి, గుర్తుంచుకున్నామా, త్రివిధ దళాధిపతి అని ఎవరికి పేరు, దళాధిపతి అని ఎవరి పేరు ఇక్కడ మనకి, దళాధిపతి అని ఎవరికి పేరు, రాష్ట్రపతి గారికి పేరు. ఎవరికి పేరు ఇక్కడ త్రివిధ దళాధిపతి అని, రాష్ట్రపతికి పేరు. కాబట్టి ఇక్కడ సైన్యం అనేది మొత్తం కూడా మనకి ఎన్ని రకాల సైన్యాలు ఉంటాయి, మనకి ఎయిర్ ఫోర్స్ అనేది ఉంటుంది, ఆర్మీ అనేది ఉంటుంది, నేవీ అనేది ఉంటుంది. వీటిని త్రివిధ దళాలు అంటాం. ఈ త్రివిధ దళాలన్నీ కూడా ఎవరి యొక్క ఆధ్వర్యంలో ఎవరి నియంత్రణ కింద కొనసాగుతూ ఉంటాయనంటే రాష్ట్రపతి గారి కింద కొనసాగుతూ ఉంటాయి. అందుకే అతను మనం ఏమంటామంటే త్రివిధ దళాధిపతి అని అంటాం, త్రివిధ దళాధిపతి అని అంటాం. కాబట్టి ఆన్సర్ ఏంది ఇక్కడ మనకి ఏ అనేది సరి అయినటువంటి సమాధానం. 5వ క్వశ్చన్ చూస్తున్నాం. ఇక్కడ రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ పార్టీ ఫిరాయింపుల చట్టానికి సంబంధించిన అంశాలను వివరిస్తుంది అంటున్నాడు. అంటే మనకి మొత్తం ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి, మనకి భారత రాజ్యాంగంలో 12 షెడ్యూల్స్ అనేటటువంటివి ఉన్నాయి. ఆ 12 షెడ్యూళ్లలో ఏ షెడ్యూల్ అనేటటువంటిది పార్టీ ఫిరాయింపులను గురించి వివరిస్తుంది అని అంటున్నాడు. ఇక్కడ మనకి ఏ షెడ్యూల్ పార్టీ ఫిరాయింపులను గురించి వివరించడం అనేది జరుగుతూ ఉంది అంటే 10వ షెడ్యూల్ అని గుర్తుంచుకోండి మీరు. ఏ షెడ్యూల్ అంటే మనకి ఇక్కడ 10వ షెడ్యూల్ అని గుర్తుంచుకోండి. మరి ఈ 10వ షెడ్యూల్ని ఎప్పుడు చేర్చిండ్రు, 1985వ సంవత్సరంలో చేర్చడం అనేది జరిగింది. ఎవరి కాలంలో చేర్చడం జరిగింది, రాజీవ్ గాంధీ గారి కాలంలో చేర్చడం జరిగింది. అంటే మనకి పార్టీ ఫిరాయింపుల చట్టం అనేటువంటిది తెలియజేస్తా ఉంది. దేని ప్రకారము, పార్టీ ఫిరాయింపుల చట్టాల గురించి తెలిపే షెడ్యూల్ ఏది ఇక్కడ మనకి
ఏ షెడ్యూల్ కదా మనకి 10వ షెడ్యూల్. ఎగ్జాంపుల్ ఏమడుగుతాడు అంటే పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఏ ప్రధానమంత్రి గారి కాలంలో చేసినారు అని కూడా అడిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ విషయాలను మీరు ఖచ్చితంగా గమనించాల్సిందే. అంటే లింక్డ్ ప్రశ్నలు ఖచ్చితంగా చదువుకోవాల్సిందంట. అదే అంటే దీన్ని బేస్ చేసుకుని ఈ ప్రశ్నని బేస్ చేసుకుని ఇంకొక రకంగా ప్రశ్న అడగాలంటే ఏ ప్రధానమంత్రి గారి కాలంలో చేసినారని కూడా అడగొచ్చు. కాబట్టి మీరు ఇది గమనించండి. 10వ షెడ్యూల్ అనమాట. అంటే ఆన్సర్ ఏంది ఇక్కడ మనకి డి అనేది సరి అయినటువంటి సమాధానం అవుతుంది. 6ది స్వతంత్రానంతరం అంటే మనకి ఏంది ఇక్కడ మనకి 1947 తర్వాత భారతదేశంలో మొదటి మహిళా గవర్నర్ ఎవరంటున్నాడు ఇక్కడ మనకి మొదటి మహిళా గవర్నర్ ఎవరంటున్నాడు. 6వ క్వశ్చన్. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మహిళా గవర్నర్ గా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరంటున్నాడు. మరి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా, విజయలక్ష్మి పండిత్ అంటున్నాడు, సరోజిని నాయుడు అంటున్నాడు, సుజాత కృపాల్ అని అంటున్నాడు. ఇక్కడ మనకి ఎవరంటే మనకి ఇక్కడ సరోజిని నాయుడు గారు ఇక్కడ మనకి మొట్టమొదటి గవర్నర్ గా పనిచేసినారు అన్న విషయం అనేది మనకి అర్థమవుతా ఉంది. దీని గురించి చాలా డీటెయిల్గా మీరు ఇంకా చదవాలి. 7ది ఈ క్రింది వాటిలో ఏది పంచాయతీ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ చట్టం 1996 లక్ష్యము కాదు అంటున్నాడు ఇక్కడ మనకి. పంచాయతీ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ చట్టం 1996కు సంబంధము, దాని యొక్క లక్ష్యం అనేటటువంటిది కాదు. ఇందులో ఈ చట్టం ఉంది, ఆ చట్టానికి కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. ఆ లక్ష్యాలలో లేనటువంటి అంశం ఏదంటున్నాడు ఇక్కడ మనకి. స్వయం పరిపాలనను అందించడం అంటున్నాడు, సాంప్రదాయ హక్కులను గుర్తించడం అంటున్నాడు, గిరిజన ప్రాంతాలలో స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రాంతాలను ఏర్పాటు చేయడం అంటున్నాడు, గిరిజనులను దోపిడి నుండి విముక్తి చేయడం అంటున్నాడు. దోపిడి నుండి విముక్తి చేయడము రైటే, గిరిజన ప్రాంతాలలో స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఏంది కదా మనకి ప్రాంతాలుగా ఏర్పాటు చేయడం అనేది కరెక్టే, సాంప్రదాయ హక్కులను గుర్తించడం అనేది కూడా కరెక్టే. అయితే ఇక్కడ మనకి ఏంది స్వయం పరిపాలనను అందించడము అనేటటువంటిది సరి అయినటువంటిది కాదు. అంటే వీళ్ళందరూ కూడా అంటే ఇండిపెండెంట్ గా అధికారం ఉన్నప్పటికీ కూడా దేని కింద ఉండాల్సిందే, వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం, గుర్తుంచుకోండి మనకి రాష్ట్ర ప్రభుత్వం కింద వీళ్ళు పనిచేయాల్సింది. అంటే స్వయం పరిపాలనను అందించడం అనేటటువంటిది దీని యొక్క లక్ష్యం అనేటువంటిది కాదు. ఏ చట్టం యొక్క లక్ష్యం కాదు ఇది, మనకి 1996లో చేయబడినటువంటి మనకి ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ చట్టం యొక్క లక్ష్యం అనేది కాదు. ఇక మిగతా అన్ని కూడా దాని యొక్క లక్ష్యాలు కానీ గమనించాల్సిందే. కాబట్టి ఆన్సర్ ఏమైతుంది ఇక్కడ మనకి ఏ అనేది సరి అయినటువంటి సమాధానం అవుతున్నది. 8వ క్వశ్చన్ చూస్తున్నాం. ఈ క్రింది వారిలో ఎవరు రాష్ట్ర కార్యనిర్వాహక వర్గంలో భాగము కాదు అంటున్నాడు ఇక్కడ మనకి. ఎవరిక్కడ రాష్ట్ర కార్యనిర్వాహక వర్గంలో భాగము కాదు అంటున్నాడు. ఎవరు భాగము? మరి కార్యనిర్వాహకుల భాగం ఎవరిక్కడ మనకి గవర్నర్ గారు భాగమే, మనకి ముఖ్యమంత్రి గారు భాగమే, రాష్ట్ర మంత్రి మండలి కూడా భాగమే. అంటే ఏ భాగమే, బి భాగమే, సి భాగమే. కాబట్టి ఆటోమేటిక్గా ఎవరు భాగం కాదు, రాష్ట్ర అడ్వకేట్ జనరల్ రాష్ట్ర కార్యనిర్వాహక వర్గంలో భాగము కాదు అన్న విషయాన్ని ఇక్కడ మీరు గమనించాలి. కాబట్టి ఆన్సర్ ఏమైతుంది ఇక్కడ మనకి డి అనేది ఆన్సర్ అవుతుంది. ఈ క్రింది వాటిలో ఏది సుపరిపాలన సాధనాలు అంటున్నాడు. సుపరిపాలన సాధనాలు క్రింది వాటిలో ఏవి అని రాసుకుని ఇక్కడ మనకి ఏదంటే మనకి కరెక్ట్ కాదు. ఏవి సుపరిపాలన సాధనాలు గుర్తించండి అంటున్నాడు. ఏవి సుపరిపాలన సాధనాలు అంటున్నాడు మనకి. మరి ఇక్కడ ఏవి సుపరిపాలన సాధనాలు అని అంటే సోషల్ ఆడిట్ అంటున్నాడు, అధికారాల ఏర్పాటు అంటున్నాడు, సిటిజన్స్ చార్టర్ అంటున్నాడు, సమాచార హక్కు అంటున్నాడు, పైవన్నీ అంటున్నాడు. ఇక్కడ సోషల్ ఆడిట్ అనేది సుపరిపాలనలో ఒక లక్ష్యము, అధికారాల ఏర్పాటు అనేది సుపరిపాలనలో ఒక భాగము, సిటిజన్ చార్టర్ అనేది కూడా సుపరిపాలనలో ఒక భాగమే, తర్వాత సమాచార హక్కు అనేటటువంటిది కూడా ఏంది సుపరిపాలనలో ఒక భాగమే. కాబట్టి ఆన్సర్ ఏమింది ఇక్కడ మనకి డి అనేది కరెక్టే ఆన్సర్ అనమాట. కాబట్టి ఆన్సర్ ఏంది ఇక్కడ మనకి డి. అది కూడా మనకి క్వశ్చన్ ఏ విధంగా అడిగే అవకాశం ఉంది అంటే సుపరిపాలన దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటాం అంటాడు. ఈ సుపరిపాలన దినోత్సవం అంటాడు మనకి, గుర్తుంచుకోండి మన దినోత్సవం. ఈ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటామనంటే డిసెంబర్ 25వ తారీఖు రోజున జరుపుకుంటాం. డిసెంబర్ 25వ తారీఖు రోజున మనం ఏం జరుపుకుంటాము, సుపరిపాలన దినోత్సవాన్ని జరుపుకుంటాం.
మరి ఎవరి పుట్టినరోజుకి గుర్తుగా ఈ సుపరిపాలన దాన్ని జరుపుకుంటామనంటే, సుపరిపాలన దినోత్సవాన్ని జరుపుకుంటామంటే వాజ్పేయి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మనము దాన్ని పుట్టినరోజుని గుర్తు చేసుకొని మనము సుపరిపాలన దినోత్సవాన్ని జరుపుకుంటాం అనమాట. మరి ఇక్కడ మన క్వశ్చన్ ఏ విధంగా అడిగిండు, సుపరిపాలన యొక్క సాధనాలు ఏంటి? సోషల్ ఆడిట్, అధికారాల ఏర్పాటు, సిటిజన్ చార్టర్, సమాచార యాక్ట్ చట్టం. కాబట్టి మొత్తం కూడా ఆన్సర్ కరెక్టే. మరి ఇప్పుడు ఏ రోజున జరుపుకుంటామనంటే సుపరిపాలన దినోత్సవాన్ని డిసెంబర్ 25వ తారీఖు రోజున జరుపుకుంటాము. ఎవరి పుట్టినరోజుకి గుర్తుగా జరుపుకుంటామో వాజ్పేయి గారు, అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క పుట్టినరోజు జరుపుకుంటాం అనమాట. ఇది దీనికి సంబంధించిన ఆన్సర్. ఇవమ్మా మనకి ఈ ప్రీవియస్ లో వచ్చినటువంటి ప్రశ్నలు మరియు సమాధానాలు.